గారు కొంచెం కోఆపరేట్ చేయాలంటే ఎంత ప్రెజెంట్గా మాట్లాడారంటే ఆయన మేము 8 సంవత్సరాల నుంచో పరిచయం ఉన్నంత విధంగా మాట్లాడి డెఫినెట్ హెల్ప్ చేస్తాం సార్, ఎటువంటి సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఐఎమ్ దేర్ అని భరోసా ఇచ్చారు. ఆ సినిమా గురించి ఎవరిదా సినిమా అంటే మీ పక్కన కూర్చున్నటువంటి బ్రహ్మచారి గారి, ఆ బ్రహ్మచారి గారి సినిమా ద్రౌపది ఒక సినిమా తీశారు. ఆ ద్రౌపది సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్. సార్ చాలా 2-3 సంవత్సరాలు బాధపడ్డారు సినిమా రిలీజ్ చేయడానికి. ఆ సందర్భంలోనే మీతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భం అయిపోయింది. తదుపరి మరి మాటలు కూడా గ్యాప్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక నెల రోజుల క్రితమే మళ్ళీ బెంగళూరు ప్రసాద్ గారే సార్ వారణాసి సూర్య గారు ఏదో మూవీ తీస్తున్నారు, మీ సినిమా కూడా మీరు చూడడం జరిగింది సార్. కాండ థియేటర్కి వచ్చి చూసాం, అమీర్పేట దగ్గర చేసి మహాలేదు అనుకుంటా చూడడం జరిగింది. ఆయన బెంగళూరు ప్రసాద్ గారిని తీసుకొచ్చారు. ఆయన 80+ ఇయర్స్ అయినా సరే చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన నెల రోజుల క్రితం సార్ మళ్ళీ వారణాసి సూర్య గారు ఏదో మూవీ తీస్తున్నారు, ఒకసారి ఆయనకి టచ్ చేస్తే ఏం పోయింది అన్నారు. మీకు నేను వెంటనే వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. మీకు ఫోను జనరల్గా డైరెక్ట్ ఫోన్ మీకు అవ్వదు, మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది. వెంటనే మీరు ఇమీడియట్గా ఎంత వేగం చూశారంటే, చూసి మా మిత్రుడాలలో గురువారాలో ఏమన్నా తెలియదు విజయరాజు గారు ఫోన్ నెంబర్ మీరు వెంటనే నాకు మెసేజ్ చేశారు, ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అని. నేను విజయరాజు గారికి మా వెంటనే మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ బెంగళూరు ప్రసాద్ గారికే చెప్పాను, సార్ వారణాసి సూర్య గారికి ఫోన్ చేస్తే ఆయన మెసేజ్ పెట్టారు, విజయరాజు గారు నాకు నెంబర్ పంపించాలన్నారు. విజయరాజు గారు నెంబర్ పంపించాలంటే విజయరాజు గారితో మాట్లాడారు. అంత ఇప్పుడు నాకు ఎందుకంటే అంత మిరకల్ సినీ ఫీల్డ్లోకి రావాలంటే కొన్ని సంవత్సరాలు ఊరు వదిలి, ఫ్యామిలీ వదిలి, అన్నింటిని వదిలి పాటు బయట కూడా కొంతమంది సక్సెస్ అవ్వలేరు, అందులో నిలదొక్కలేదు, అందులో ఫీల్డ్లో అడుగు పెట్టడమే కష్టం. అటువంటి సందర్భంలో ఇమీడియట్ గా ప్రసాద్ గారు చెప్పిన వెంటనే మా విజయ్ గారు, సార్ మల్లేశ్వర గారు మీరు రేపు ఉదయం ఈవెన్ నాట్ ఈవెన్ 1 డే 24 hours కూడా కాలే, సాయంకాలం మాట్లాడాను, రేపు ఉదయం మీరు పలానా స్పాట్కి వచ్చాడు అన్నారు. లొకేషన్ పెట్టారు, ఆ లొకేషన్కి వెళ్ళాం. ఎంతసేపు నటించామా, ఎంతసేపు ఉన్నామని కాదు, ఏదో సినిమాలో బుల్లెట్ దిగిందా లేదా సరే, ఎందుకంటే అప్పటికే వాళ్ళ షెడ్యూల్ అన్ని డిసైడ్ అయిపోయి నా మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఆయన కొద్దిగా 5 నిమిషాలు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అది సార్కి థ్యాంక్స్ చెప్తూ ఈ సందర్భంగా ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఈసీ ముందు ఒక డైమండ్ పెట్టడం జరిగింది. ఆ డైమండ్ పేరు విజయ్. ఆ డైమండ్ పేరుతోనే ఉంటుంది. ఎంతమంది వచ్చిన అవకాశాలు వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాయి.